ఈ వీడియోలో మనం మియావాకీ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ కూడా. ఏంటి మియావాకీ టెక్నిక్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, దీన్ని ఎవరు ఇన్వెంట్ చేస్తున్నారు? జనరల్ గా మీరు తీసుకుంటే భారతదేశంలో కానీ అక్రాస్ ద వరల్డ్ వైడ్ ఫారెస్ట్ కవరేజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ఫారెస్ట్ కవర్ 33% ఉంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పేరు చెప్పి మనం డీఫారెస్టేషన్ కి గురవుతూ ఉన్నాం. ఇలా అర్బన్ ఏరియాస్ లో కూడా డీఫారెస్టేషన్ జరగడం వల్ల అర్బన్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. వీ విల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్, పొల్యూషన్స్ అండ్ సాయిల్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి 1970s లో జపాన్ కి సంబంధించిన ఒక బొటానిస్ట్ అకిరా మియావాకీ అనే వ్యక్తి ఒక టెక్నిక్ ని డెవలప్ చేశారు ఫర్ అర్బన్ ఫారెస్ట్రీ. అర్బన్ ఫారెస్ట్రీ అంటే మనం అర్బన్ సెంటర్స్ లో డెవలప్మెంట్ పేరు చెప్పి ఉన్న ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేస్తున్నాం. దానివల్ల ఎకలాజికల్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయన మియావాకీ టెక్నిక్ అని ఒక మెథడ్ ని డెవలప్ చేశారు. ఏంటి మెథడ్ అంటే, ఈ మెథడ్ లో మనం అర్బన్ సెంటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో పిల్లర్స్ ఉన్నాయి. దానికి మనం వర్టికల్ గా ఏం చేస్తామంటే లేయర్ బై లేయర్ మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. అది బ్యూటిఫికేషన్ కిందకి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం దట్ ఇంక్రీజ్ అర్బన్ ఫారెస్ట్రీ. అలాగే ఎక్కడైతే మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ కూడా లేయర్ బై లేయర్ మొక్కల్ని పెంచడం. అంటే చిన్న చిన్న కుండీలో మొక్కల్ని పెట్టి వాటిని మనం లేయర్ బై లేయర్ లో కల్టివేట్ చేయడం, థౌజండ్స్ ఆఫ్ మొక్కలు ఒకే ప్లేస్ లో. దాన్ని మనం మియావాకీ టెక్నిక్ అంటాం. ఇన్ షార్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పాట్ ప్లాంటేషన్ మెథడ్. ఈ పాట్ ప్లాంటేషన్ మెథడ్ అంటే లేయర్ బై లేయర్ పాట్ లో మొక్కల్ని పెంచి దీని ద్వారా మనం అర్బన్ ఫారెస్ట్, డెన్స్ అర్బన్ ఫారెస్ట్ ని పెంపొందించుదాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కెన్ బి మిటిగేటెడ్. నెక్స్ట్ వన్, ఇట్ విల్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్ అండ్ ప్రమోట్ ఎకలాజికల్ బ్యాలెన్స్. whenever there is a flood, most of the times we see urban floods. కొంచెం వర్షం పడినా కూడా అర్బన్ ఏరియాస్ లో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి బికాస్ దెర్ ఇస్ నో ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ అనేవి ఉంటే దే విల్ హోల్డ్ ది వాటర్ ఫ్లో, దే కెన్ ఆల్సో హోల్డ్ సాయిల్ ఎరోజన్, at the same time maintain ecological balance. If no ecological balance, that destroy entire ecosystem, again we are going to suffer a lot. So thanks to Miyawaky, who has invented this model 1970s itself.